నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మద్రాస్ క్రియేటివ్ వరల్డ్. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే ఒకసారి ఛానల్ విజిట్ చేసి మా ఛానల్లో వీడియోస్ ఇంకా ఏమైనా మీకు పనికొచ్చే వీడియోస్ ఉన్నాయా అన్నీ ఒకసారి చెక్ చేసుకొని నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకునే ఒక చిన్న రెసిపీని మీకు ఈరోజు నేను పరిచయం చేస్తాను. అది మనకి పిండి వంటలు చేసుకుంటాం కదండి. సంక్రాంతి అయిపోయింది, అయినా కూడా ఇంకా పిండి వంటలు ఇంకా ఏమైనా మిగిలినట్లుంటే ఒకవేళ అందరూ ఇష్టంగా తినే విధంగా దానికి చకినాల కోసం ఒక కారాన్ని నేను ఈరోజు చూపిస్తున్నానండి. ఇది తెలంగాణ స్పెషల్ వంటకం అయినటువంటి చకినాలు అంటారు వీటిని. సంక్రాంతికి మనం చేసుకుంటాం కదా, ఇంకా ఒకవేళ పండగ తర్వాత ఇంకా బోర్ అనిపించేసి పక్కన పెట్టేసి ఉండి ఇంకా డబ్బాలలో అలాగే ఉన్నాయనుకోండి, కంపల్సరీగా ఒక వారం రోజుల్లో తినేస్తారండి. ఈ కారం చేసి పెట్టండి, పిల్లలు పెద్దలు అందరూ తింటారు. ఇక్కడ స్పైస్ మాత్రము మీకు నచ్చిన విధంగా వేసుకోండి. కొంచెం కారంగానే ఉంటుంది ఇది. పిల్లలు కూడా తినాలి అని అనుకుంటే మాత్రం కొంచెం తక్కువగా వేసుకోండి. ఇక్కడ కావలసిన పదార్థాలు జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్. ఇవి చకినాలండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఒక 1 బౌల్ చేయడానికి నేను ఇక్కడ ఇంత క్వాంటిటీ తీసుకున్నాను. మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి ఎంత కావాలి అని చెప్పేసి మీరు చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక వీడియో కోసం జస్ట్ ఒక 1 కప్ మాత్రమే చూపిస్తున్నాను. ఇది నేను ప్రతి సంవత్సరం మేము చకినాలకి కారం ఇదే చేస్తామండి. కొంచెం కారం తక్కువ వేసాను అనమాట. నేను జస్ట్ 3 పచ్చిమిర్చీలు అంతే వేసాను. ఒకవేళ మీకు ఇంకా కొంచెం ఎక్కువగా స్పైస్ లవర్స్ అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. మనము తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్నాను. జీలకర్ర, వెల్లుల్లి, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, సాల్ట్. దీనికి కచ్చా పచ్చాగా ఉంటే బాగుంటుందండి. సో అంటే కొంచెం బరకగా అంటారు కదా, అలా. ఇక్కడ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ అంతా వాటర్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అంటే షుగర్ అండి. ఒకవేళ మీకు ఇష్టమైతేనే షుగర్ వేసుకోండి, వద్దు అనుకుంటే షుగర్ని స్కిప్ చేయొచ్చు. పిల్లలకి ఇలా షుగర్ వేయడం నేను అలవాటు చేసినప్పటి నుంచి అలాగే తింటారనమాట. అది వేస్తే కొంచెం ఉప్పుగా, కారం కారంగా, తీయగా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు నచ్చితేనే వేసుకోండి. ఇవన్నిటిని వేసుకొని మనం ఆల్రెడీ కొంచెం తగినంత వాటర్ని యాడ్ చేసుకున్నాం కానీ మరీ ఎక్కువగా వేయకూడదండి, బాగా జారుగా అయిపోతుంది. నేను జస్ట్ ఒక 3 టేబుల్ స్పూన్స్ అంత మాత్రమే వేశాను. అది కరెక్ట్గా సరిపోతుందనమాట. కొంచెం బరకగా అయిన తర్వాత ఇంకా తీసేస్తామని అన్నప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోండి. ముందు వేసామనుకుంటే కొంచెం కొత్తిమీర బాగా నలిగిపోతుంది అనమాట. ఒకసారి తిప్పిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని జస్ట్ ఒక 1 రౌండ్ తిప్పామంటే కరెక్ట్గా సరిపోతుందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి తెలంగాణ స్పెషల్ పిండి వంటకము ఇది సర్వపిండి అంటారు కదండి. సర్వపిండి కూడా బాగుంటుంది. ఇది రోటీ చపాతీస్లోకి కూడా బాగుంటుంది. ఒకవేళ మనం చపాతీస్లోకి తినాలనుకున్నప్పుడు ఇందులో కర్డ్ యాడ్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కొలతలతో ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. చాలా ఎమ్మీగా ఉంటుందండి. ఒకవేళ మీకు తెలిసినట్లయితే నేను చేసిన మెథడ్లో ఒకసారి ట్రై చేసి చూడండి. తెలియకపోతే కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎందుకంటే మనము ప్రతి ఒక్క రెసిపీ ట్రై చేస్తూ ఉంటేనే కదండి కొత్త వంటలు నేర్చుకున్నట్టుగా ఉంటుంది. సో పండగ నుంచి కొంచెం అవి తిని కూడా బోర్గా ఉంటుంది కదండి, కొత్త టేస్ట్ని యాడ్ చేసినట్టుగా కూడా ఉంటుంది. ఒకవేళ తినడం ఇంకా ఆపేసిన వాళ్ళకి కొంచెం ఈ టేస్ట్ తగిలితే తప్పకుండా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా అనిపించిందో రెసిపీ తప్పకుండా కామెంట్స్ రూపంలో తెలియజేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.